ప్యాకింగ్ మొదలు పెట్టేసాం. ఎలా చేస్తామన్నమాట. ఎలా చేస్తామో చూపిస్తాను. ఇది పార్ట్ 2 వీడియో. మిషన్లో ముందు ఆన్లో పెట్టుకున్నాం. ఇది వచ్చేసి డోర్ అనమాట. అలా క్లోజ్ చేసినప్పుడల్లా ఆన్ అవుద్ది. అంటే ప్యాకెట్ ఇందులో పెట్టి ఇది మూత వేయగానే స్టార్ట్ అవుద్ది అనమాట. చూపిస్తాను అది కూడా. ముందుగా ఖర్జూరు అయితే ఎలా ప్యాకింగ్ చేస్తాను చూపిస్తాను. ఇవి ఎండబెట్టినవి కదా, ఇక్కడ తెచ్చేసి బొడ్లు తీసి తీయడం అయితే చూపించాను. ఆ బొడ్లు తీసిన ఒక 2 రోజులు ఇలాగా ఏసీ రూమ్లో ఉంచేస్తాం అనమాట. ఎందుకంటే కొద్దిగా గట్టిగా అవడం కోసం, బాగా ఇలా పానకం కింద అవ్వకుండా కొద్దిగా గట్టిగా ఉంటాయి అనమాట. ఇటు సైడ్ ఎలా ఉంది, ఇట్లా అనమాట. ఇట్లా కొద్దిగా మెత్తగా ఉన్నాయి. ప్యాకింగ్ చేస్తాం. ఇవి వచ్చేసి కవర్ ప్యాకెట్లు అనమాట. అలా గ్లౌజులు వేసుకొని వేయాలన్నమాట ప్యాకెట్లో. అలా బాగా టైట్గా కవర్లోకి ఎక్కేలాగా వేయాలి. ఇవన్నీ కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట. బాక్సుల్లో వేరే రకం పెడతాం, అవి కూడా చూపిస్తాను. ఇలా కొడుతూ తీయాలన్నమాట. ఇక్కడ చూడండి కొన్ని ప్యాకెట్లు చేశాను కదా, ఇలాగనమాట. కొద్దిగా ఖాళీ ఉండించాలి, ఎందుకంటే అది కూడా దేనికో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవి ప్యాకెట్లన్నీ ఇలా ట్రైల్లో పేర్చి ఇక్కడికైతే తీసుకొచ్చేస్తాం. ఇది తీసి ప్యాకెట్ అలాగా నొక్కాలన్నమాట. దగ్గరగా సమానంగా నొక్కి పెట్టాలి. ప్యాకెట్ ఇలాగా సమానంగా పెట్టి ఇప్పుడు మిషన్లో అయితే పెడతాం. ఇక్కడికి వచ్చేసి ప్రింట్ పడుతుంది అనమాట ప్యాకెట్కి. అది చూడండి లోపల అలాగనమాట. కొద్దిగా ప్యాకెట్ ఉప్పి కొద్దిసేపట్లో మళ్ళీ ఎలాగైపోతుంది అలా దగ్గరికి అయిపోద్ది. ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇదనమాట. ఇది ఒక రకం ప్యాకెట్ వచ్చేసి సిసి ఖర్జూర్ అనమాట. ఇలాగా ట్రైల్లో పెడతాం. తర్వాత ఆ బాక్సుల్లోకి పేర్చేస్తాం అనమాట. ఇంకొంచెం చూడండి, ఇవి నిన్న చేసినాయి అనమాట. ఇలా చూడండి ఒకసారి, ఇవి ఎంత ఎర్రగా ఉన్నాయి. ఒకసారికి రావు, ఇవేమో కొద్దిగా లైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇలాగా. ఇవి చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి. అలా రంగు కూడా మారుతుంది అనమాట ఉండికోల్ది రోజు రోజుకి అనమాట. చూడండి ఎంత నల్లగా ఉన్నదో. బ్లాక్ ఖర్జూరు ఇవన్నీ. అవి చేస్తాం, ఇవి చేస్తాము. ఇవి ఒక రకం. ఇలాగా ప్యాకెట్ల కింద చేసేసి దాంట్లో పేర్చి పేర్లు అయితే రాసేస్తాం. అవి వేసేసి
ఇవి కూడా శిశి అనమాట. అవి భూమన, అవేమో కలాసు. దాంట్లో దగ్గర దగ్గర 40 ప్యాకెట్లు అయితే పడతాయి. ఇదనమాట. ఇది ప్యాకెట్లు అయితే ఎలా చేస్తామో ఇప్పుడు మీకు ఆ బాక్సుల్లో ఎలా పేరుస్తామో, ఎలాంటి ఖర్జూరు పేరుస్తామో చూపిస్తాను చూడండి. చెత్త ఏమన్నా ఉంటే ఇందులో వేస్తాం. మనం ఇందాక ప్యాకింగ్ చూసాం కదా, అవి ఈ కాయలు అనమాట. ఇలా బబుల్స్ వచ్చినవి ప్యాకింగ్ చేస్తాము. ఈ పక్కన సైడ్ తీస్తాం చూసారా, ఇలాగా ఎర్రగా ఉండాలన్నమాట. పైన బబుల్స్ ఎంతో ఉండకూడదు. ఇలాంటి వాటిని బాక్సుల్లో పెడతాం. ఎలా పెడతామో చూపిస్తాను చూడండి. వచ్చేసి పెద్ద పెద్ద ఖర్జూరు అనమాట. ఇప్పుడు బాక్సుల్లోకి అయితే పేరుస్తాము. ఇవి వచ్చేసి బాక్సులు కట్ట. ఇవేమో మూతలు పైన ఉంటాయి. ఎలా పేరుస్తామో చూపిస్తాను చూడండి. నీట్గా తుడుచుకోవాలి ముందు. మొత్తం కొద్దిగా దుమ్ముగా ఉంటుంది. నీట్గా తుడుచుకోవాలన్నమాట క్లాత్తో లోపల వైపు. ఎందుకంటే కొద్దిగా దుమ్ములాగా ఉంటుంది అనమాట. అందుకోసం మొత్తం నీట్గా తుడిచేస్తాము ఈ క్లాత్లతో. కింద ఒక క్లాత్ వేసి ఇలా పెట్టాలన్నమాట. ఇందులోని ఫస్ట్గా పెద్ద వల్ల తీసుకుని ఇట్లా పేర్చాలన్నమాట. ఇలా పేర్చాలన్నమాట. ఒకసారి చూడండి. బొడ్లన్నీ ఇటు సైడ్కి ఉండాలి. మామూలుగా ఫ్రంట్గా ఉండకుండా ఇలా ఉండాలన్నమాట. బయటికి కనిపించకూడదు. అలాగే వారలకు వచ్చేసి బాగా రెడ్ కలర్లో కనిపించే కాయలు అయితే పెడతాము. ఇలాగనమాట. ఇటు నుంచి బొడ్లు ఇటు, మళ్ళీ ఇటు అనమాట. ఇలాగ 4 లైన్లు అయితే పెడతాం. ఇట్లాగా మొత్తం ఒక బాక్స్లో వచ్చేసి 1 2 3 33 అనమాట. ఇవి ఎలా ఉన్నాయో సేమ్ యాస్టీజ్ కింద కూడా అట్లానే పెడతాం. మొత్తం 4 లైన్లు అనమాట. 33 ఇంటూ 4 లైన్లు అంత మొత్తం 132 కాయలు అయితే పడుతున్నాయి ఇందులో ఒక బాక్స్లో వచ్చేసి. ఇలాగనమాట. వీటికి మళ్ళీ టేప్ అయితే వేసేస్తాం. ఇలా బాక్సులు అయితే పెడతాం. ఇవి వచ్చేసి డ్రై ఖర్జూరు కదా, అసలు పాకమే రాదనమాట. బాగా డ్రై అయిపోయింది. అలాంటివి ఇందులో పెడతాం. ఇదనమాట. బాక్సుల్లో వచ్చేసి కొద్దిగా గట్టిగా ఉన్నాయి పెడతాం. అంటే కొద్దిగా ఎర్రగా మంచిగా ఉన్నాయి పెడతాం అనమాట. అంటే నీట్గా పెట్టాలి. అంటే ఇవి బయటికి అమ్మడానికి గట్ట కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాడనమాట. చాలా నీట్గా కనిపించాలి కదా, అందుకోసం ఇలాగైతే పేరుస్తాము బాక్సుల్లో వచ్చేసి. అలాగే ప్యాకెట్లో వచ్చేసి కొద్దిగా మెత్తగా ఉన్నాయి కదా, అవి అయితే చేస్తాము. ఇప్పుడే చేసాము. ఇంకా చాలా ఉన్నాయి చేయవలసినవి. ఇవి కూడా బాక్సుల్లోనే పెడతాం, ఎందుకంటే కొద్దిగా గట్టిగానే ఉంటాయి. వీటి పేరు వచ్చేసి ఫరాద్ అనమాట. చూడండి గట్టిగా ఉంటాయి. ప్యాకెట్లు చేసినవి అలా ఇలా బాక్సుల్లో పేర్చేస్తాం. అలాగే వాటిపైన పేర్లు కూడా రాసేస్తాం అనమాట. పెద్ద బాక్సులు అంటారా, ఇవి వచ్చేసి మజ్దులు అనమాట. ఇవి ఓన్లీ ఈ బాక్సుల్లో మజ్దులు ఖర్జూరు వేస్తాము.
మద్దులు అంటే పెద్ద ఖర్జూరు. వీడియోతో మన గార్డెన్లో జరిగే ఖర్జూరు పూర్తి సాగు అన్నది ప్రతిదీ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్రతిదీని అంటే ఫస్ట్ నుంచి ఖర్జూరు చెట్లు కాడి నుంచి మామూలుగా వాటి పూత అలాగే అవన్నీ వచ్చేదాకా మొత్తం తీసాను. అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో లాస్ట్ అనమాట. ఇక్కడితో మన ఖర్జూరు కల్టివేషన్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఈసారి నుంచి మన ఛానల్లో మన డైలీ బ్లాగ్స్ అలాగే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తాం కదా ఆ వీడియోస్ ప్రతిదీ ఇంకా అప్లోడ్ చేస్తాను కదా. అందుకోసం ఈ ఖర్జూరు వీడియోస్ అయితే తెగ పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఖర్జూరు ఉన్నప్పుడే కదా పెట్టవలసింది, మళ్ళీ తర్వాత మీకు క్లియర్గా చెప్పలేను. అందుకోసం అయితే ఈ వీడియోస్ అయితే చేశాను అనమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.